కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాస్ సామర్లకోట ఆలయ అధికారులకు ధమ్కి ఇచ్చారు. పంచారామక్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆలయ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. భక్తులకు ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించినా సహించబోనని చెప్పారు. అందరూ ఆలయ నిబంధనలు పాటించాలన్న కలెక్టర్ భక్తులకు ఇబ్బంది కలిగేలా ఎవరు వేషాలు వేసినా కాళ్లు విరగ్గొట్టి లోపల వేయిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తానే వ్యక్తిగతంగా కేసులు నమోదు చేస్తానంటూ కలెక్టర్ కాస్త ఘాటుగానే హెచ్చరించారు. భక్తులకు కానీ వేదికలకు కానీ ఇలాంటి ప్రోటోకాల్ కానీ గుడిలో పెట్టిన గైడ్ లైన్స్ ని నాతో సహా అందరూ పాటించాలి. ఏదైనా ఒకటి ఎక్కడి నుంచి ఎంట్రీ రావాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో రావాలి, కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎవరో వాళ్ళ వెంట రావచ్చు, ఎంతమంది రావచ్చు. ఇది 24వ తేదీ ఒక ప్రెస్ నోట్ నేను ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను. నా దృష్టిలోకి ఎవరైనా అలాగా మీ అందరికీ తెలుస్తుంది, ఇలాంటివి చేస్తే మొన్న ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో కానీ తిరుపతిలో కానీ ఇలా రకరకాల చోట్ల చూసి టైం బాగాలేదు. అవసరం మనంతా మనం దాంట్లో పాల్గొంచడం తప్పు కదా. సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పాటించాలి. పాటించకపోతే సామర్లకోట ఆలయ సిబ్బందికి కలెక్టర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మాస్ వార్నింగ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కలెక్టర్ కామెంట్స్కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? థ్యాంక్ యూ మురళి. ఏవైతే కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఉన్న పంచారామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మహాశివరాత్రి కారణంగా జనం ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి ఓ పక్క ఎవరైతే జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారో, దీంతో ముఖ్యంగా చూసుకుంటే ఓ పక్క పోలీస్ అధికారులు అలాగే ఎవరైతే ఎండోమెంట్స్ అధికారులతో కూడా వారు సమీక్ష నిర్వహించారు. అయితే ముఖ్యంగా అక్కడ శానిటైజేషన్ సంబంధించి కానీ లేకపోతే వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారితో కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏవైతే ఆలయ నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా అందరూ పాటించాలని చెప్పి ఎవరైతే వచ్చారో వారంతా కూడా ప్రోటోకాల్లో ఖచ్చితంగా వీఐపీ అయితే వాళ్ళ ప్రోటోకాల్లో అలాగే వచ్చిన భక్తులకు ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏమన్నా ఒకవేళ ఆలయ ఇబ్బంది వారి యొక్క సొంత వచ్చిన వారికి కానీ లేకపోతే ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత వేషాలు వేసినా కూడా వారికి కాలు వెరగొడతానని చెప్పి కలెక్టర్కి అయితే మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా ఇటువంటి వార్నింగ్ చూసి ఎండోమెంట్స్ అధికారులు అయితే కొంగెత్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే మహాశివరాత్రి కారణంగా భక్తులు అధికంగా పోటెత్తారు కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ లేకపోతే విఐపీలు కానీ లేకపోతే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఏర్పాటు చేసిన లైన్లో వెళ్ళాలి. లేకపోతే విఐపీ ప్రోటోకాల్ ఇచ్చాం కాబట్టి దాంట్లోనే వెళ్ళాలి తప్ప ఇష్టాసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆలయ సిబ్బందిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే షగిలి షణ్మోహన్ అయితే స్ట్రిక్ట్లీగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే చూశారు మీరు గతంలో కూడా ఏవైతే విజయవాడలో కానీ లేదా తిరుపతిలో కానీ అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాంటి వాటిల్లో కూడా మీరు ఇబ్బంది పడద్దు, మీరు అటువంటి వాటిల్లో పడద్దు అని చెప్పని ఎవరైతే షగిలి షణ్మోహన్ అయితే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కనబడింది. దీంతో ఆలయ అధికారులు అయితే ఒక షాక్ తినాలని చెప్పుకోవచ్చు. అయితే తానే వ్యక్తిగతంగా కేసులు కూడా నమోదు చేస్తానని చెప్పి కలెక్టర్ కాస్త ఘాటైన వ్యాఖ్యలతో ఆలయ సిబ్బంది అయితే హెచ్చరించే పరిస్థితి కనబడింది. అయితే వచ్చిన ఎవరైతే డిఎస్పీ శ్రీహర్ రాజు అలాగే అక్కడ ఉన్న స్థానిక సిఐ కృష్ణ భగవాన్ అలాగే ఆలయ ఈవో ఆలయ సిబ్బంది అంటే శానిటైజేషన్ సిబ్బంది అందరికీ కూడా వీరు సమీక్ష నిర్వహించారు. దీంతో ఏవైతే ఈ నెల జరిగే అంటే మార్చి 1వ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి సంబంధించి అంటే ఈ నెల 24 నుంచి జరిగే ఉత్సవాల్లో ఖచ్చితంగా ఎవరైతే ఆలయానికి వచ్చిన భక్తులకు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే విఐపీస్ వస్తారో విఐపీస్ కూడా వాళ్ళ ప్రోటోకాల్ ద్వారా వెళ్ళాలి. అలాగే వచ్చిన ఆలయ భక్తులకి
పెట్టిన లైన్స్ ఏవైతే లైన్స్ లో వెళ్ళాలి, మీకు ఇష్టాచారంగా పంపిస్తే కనుక ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకుని మెమోలు కూడా ఇస్తామని చెప్పి ఎవరైతే సగిలి షణ్మోహన్, కలెక్టర్ సగిలి షణ్మోహన్ కూడా పూర్తిగా హెచ్చరించడం జరిగింది. దీంతో ఆలయ సిబ్బంది అయితే ఒక్కసారిగా షాక్ తినే పరిస్థితి కనబడింది. అయితే దీంతో ఆలయ సిబ్బంది అలాగే వచ్చిన పోలీసు వారు కూడా దీనిపై తదుపరి కార్యాచరణ ఏ రకంగా తీసుకుంటారనే దానిపై అయితే వేచి చూడటం చెప్పవచ్చు మురళి.